ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. రైట్ నౌ నేను కంది టు శంకర్పల్లి రూట్లో ఉన్నానండి. ఇక్కడ సూపర్ హాట్ కేక్ లాంటి ఒక ప్రాజెక్ట్ రెడీ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ రూట్కి సంబంధించి నేనే ది బెస్ట్ ఎవిడెంట్ అని చెప్పొచ్చు. పాస్ట్ 8 yearsగా నేను ఈ రూట్లో తిరుగుతూ ఉన్నాను. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. బికాజ్ జస్ట్ బిసైడ్ మెయిన్ రోడ్కి పక్కనే ఉంది ఈ ప్రాజెక్ట్. ఈ లేఅవుట్ మీరు చూస్తున్నారు కదా. హైదరాబాద్లో ఇవాళ రేపు జానాడు బెత్తడి జాగా కొన్నా కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. బికాజ్ భూమి మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎప్పటికీ ముందడుగులోనే ఉంటారు. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాం కదా, అది పర్ఫెక్ట్ ప్లేస్లో చేసామా లేదా, చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఎలా ఉంది, డ్రైనేజ్ ఫెసిలిటీ ఎలా ఉంది, వాటర్ ప్రాబ్లం ఏమైనా వస్తుందా, ఇది ఓన్లీ ఒక ఫామ్ హౌస్కి పనికొస్తుందా, లేకపోతే మనం రెసిడెన్షియల్ ఏరియా కూడా పెట్టుకోవచ్చా, ఇలాంటి ఎన్నో వివరాలు మనం మైండ్లో చాలా జాగ్రత్తగా పెట్టుకొని తీసుకోవాలండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంటెలిజెంట్గా వైజ్గా చేసుకోవాలి. సో ఈ ప్రాజెక్ట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి నేను సేల్స్ డైరెక్టర్ వెంకట్ గారికి కాల్ చేశాను. నాకు తగు వివరాలు తెలియజేయండి, తద్వారా సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా తెలియజేయండి. సో దట్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే ది బెస్ట్ ప్లేస్ చూస్ చేసుకోవడానికి వీలుగా అవుతుందని. వెస్ట్ సైడ్లో ఉంది ప్రాజెక్ట్ అంతా కూడా. మీరు ఒకసారి ఒక లుక్ వేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. వీడియో సేవ్ చేసుకొని పెట్టుకోండి. బికాజ్ వెస్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుందో మీ అందరికీ తెలిసిందే. ఒక్క టిఫిన్ చేయడానికి టిఫిన్ సెంటర్ కూడా ఉండేది కాదండి, బట్ ఇప్పుడు ఒక రేంజ్లో డెవలప్ అయింది. సో మేజర్ డెవలప్మెంట్ ఏంటి వెంచర్ చుట్టూ అంటే ఐఐటి కంది ఒకటైతే గీతం కాలేజ్ కూడా ఉన్నాయండి. సో మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసినప్పుడు మెయిన్గా చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అని ఆలోచిస్తాం కదా. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. సేల్స్ డైరెక్టర్ వెంకట్ గారు ఈస్ హియర్. హాయ్ వెంకట్ గారు. వెంకట్ గారు, వీడియో స్టార్ట్ చేసే ముందే ఒక ప్రామిస్ మీరు నాతో పాటు మా ప్రేక్షకులకి ఇవ్వాలండి. ఇక్కడ ల్యాండ్ కొంటే ఎంతైతే గుర్తు చేసుకొని అమ్మయ్య కీర్తించి వీడియో చూసి వచ్చామని ఎలా అనుకుంటారో, ఏదైనా అటు ఇటు పోయింది అనుకోండి అంతగానో నా మీద తుమ్మెత్తు పోస్తారు మా ప్రేక్షకులు. సో ఏది చెప్పినా పర్ఫెక్ట్గా నాలెడ్జబుల్గా చెప్పండి. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. పాయింట్ నెంబర్ 1, బికాస్ ఇది జస్ట్ రోడ్కి ఫస్ట్ బిట్ కదా. దట్టు మాది బాంబే హైవేకి ఉన్న, ఇది బాంబే టు బెంగళూరు మధ్యలో ఉంది. ఇంకా చాలా ఇన్వెస్ట్మెంట్కి బెటర్ ఆప్షన్ అనిపించింది. సో ఎందుకు చేయాలి ఇక్కడే ఇన్వెస్ట్మెంట్ అంటే ఫస్ట్ పాయింట్ ఏం చెప్తారు మీరు? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ని చూసుకుంటే హైదరాబాద్ డివైడెడ్ ఇంటూ 4 parts అండి. ఒకటి వచ్చేసి బెంగళూరు హైవే, ఒకటి వచ్చేసి ముంబై హైవే, ఒకటి శ్రీశైలం హైవే, ఒకటేమో వరంగల్ హైవే. ఈ 4 highwaysలో తీసుకుంటే లాస్ట్ 10 years నుండి ఫాస్ట్ డెవలప్మెంట్ అవుతున్న ఏరియా మాత్రం ముంబై హైవే. ముంబై హైవే ఎక్కడ దాకా వెళ్ళిందంటే జహీరాబాద్ వరకు, అంటే తెలంగాణ బార్డర్ వరకు ఈ ముంబై హైవే అనేది డెవలప్ అవుతుంది. ఫస్ట్ కుక్కట్పల్లి వరే లాస్ట్ అనుకున్నారు. దాని తర్వాత పటాన్ చెరువు వచ్చింది, పటాన్ చెరువు తర్వాత ఇస్నాపూర్ వచ్చింది, ఇస్నాపూర్ తర్వాత అప్ టు సంగారెడ్డి. ఇప్పుడు ఐఐటి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇక్కడ కంది అండ్ రుద్రారం ఏరియాలో లార్జెస్ట్ డెవలప్మెంట్స్ ఈజ్ హ్యాపెనింగ్. మన ప్రాజెక్ట్ వచ్చేసి ఇది జస్ట్ ఐఐటి కందికి 5 km రేడియస్లో ఉంది. ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది ఎర్లియర్గా రీజనల్ రింగ్ రోడ్ అనుకున్నారు యాక్చువల్గా హైదరాబాద్ ఏరియాలో. ముంబై హైవే అనేది మనకు పర్టికులర్గా ఎకనామికల్ అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్ కారిడార్ అండి. ఇండస్ట్రియల్ గ్రోత్ కారిడార్ ఏమో జహీరాబాద్ వరకు ఉన్నది, ఎకనామిక్ గ్రోత్ కారిడార్ మనకు అప్ టు సంగారెడ్డి వరకు ఉన్నది. సంగారెడ్డి అండ్ ఇస్నాపూర్ మధ్యలో మన ప్రాజెక్ట్ ఉంది. ఈ మధ్యలో ఉన్న ఏరియా వచ్చేసి కంది ఏరియా. ఐఐటి వచ్చేసి 5,000+ స్టూడెంట్స్ని కమింగ్ 1 or 2 yearsలో దాన్ని డెవలప్ చేయడం పోతున్నారు. అలానే ఓడిఎఫ్ వచ్చేసి మనకు డిఫెన్స్ వెహికల్స్ ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో మన ఆర్మీ కోసమో అవి ఇక్కడ తయారు చేస్తారు. దట్ వాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బై ఇందిరా గాంధీ ఇన్ 1984. సో ఇట్ ఈస్ స్ప్రెడ్ అక్రాస్ ఓవర్ 3,000 acresలో ఉంది. అలానే మీకు గీతం కాలేజ్ వచ్చేసి 200 acresలో మనకు స్ప్రెడ్ అయి ఉంది. ఈ రోడ్ ఏదైతే ఉందో విచ్ డైరెక్ట్లీ కనెక్ట్స్ ఫ్రమ్ కంది ఐఐటి టు బెంగళూరు హైవే. ఇప్పుడు ఎవరైనా సరే మనకి ఈ రూట్లో ఉండి బెంగళూరుకి వెళ్ళాలి అనుకుంటే సిటీ అంతా టచ్ అవ్వాల్సిన పని లేదు, ఈవెన్ ఓఆర్ఆర్ కూడా వెళ్ళాల్సిన పని లేదు. ఈ రోడ్ వచ్చేసి శంకర్పల్లి టు షాబాద్ టు షాద్నగర్ టు డైరెక్ట్లీ కనెక్ట్స్ టు బెంగళూరు హైవే. సో లాట్ ఆఫ్ టైమ్ అండ్ లాట్ ఆఫ్ డిస్టెన్స్ విల్ బీ సేవ్డ్. సో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు 100 feetకి ఫేసింగ్లో ఉన్నది. సో ద ప్రాజెక్ట్ ఈజ్ ఫేసింగ్ అట్ వెస్ట్ ఫేజ్లో ఉన్నది. సౌత్ ఏరియాలో 60 feet రోడ్ ఆల్రెడీ ఉన్నది. దట్ హ్యాస్ బీన్ ప్రపోజ్డ్ టు 100 feet రోడ్ విచ్ డైరెక్ట్లీ కనెక్ట్స్ టు ఇంద్రకరణ్. సో ఈ కనెక్టివిటీ చూసుకుంటే మీకు బెంగళూరు హైవేకి ముంబై హైవేకి హ్యూజ్ కనెక్టివిటీ ఉన్నది. సో వెంకట్ గారు, నా ఎంక్వైరీలో నేను ఇక్కడ దాకా వచ్చినప్పుడు నాకు ఏమనిపించిందంటే
ఒక లుక్, ఒక ప్రశాంతత, మన ఇన్స్టెంట్ ఫీలింగ్ అని ఉంటుంది కదా ఒకటి, అబ్బా దిస్ ద బెస్ట్ ప్లేస్ అని, ఆ ఫీలింగ్ వచ్చిందండి. సో మన ప్రాజెక్ట్ హైలైట్స్ ఒకసారి చెప్పండి. ప్రాజెక్ట్ వచ్చేసి మనకు R1 జోన్లో ఉందండి. మీకు సంగారెడ్డి, పటాన్చెరు, ఇస్నాపూర్ ఈ మధ్య ఏరియాలో చాలా మటుకు పెరి అర్బన్ జోన్స్ ఉంటుంది. సో కన్స్ట్రక్షన్ వైజ్గా, రెసిడెన్షియల్ వైజ్గా కొంత ల్యాండ్ వరకు మనకు నాన్ అవైలబిలిటీ ఉంది. బట్ దిస్ ల్యాండ్ ఈజ్ పర్టికులర్లీ ఇన్ R1 జోన్. సో మీరు 100% ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకునే హౌస్ పీపుల్ క్యాన్ లివ్. దెన్ కమింగ్ టు అప్రూవల్స్, మీరు ఒక ల్యాండ్ కొనాలనుకుంటే మేజర్గా చూసుకోవాల్సింది వాట్ ఆర్ ద అప్రూవల్స్, వాట్ ఆర్ ద లీగాలిటీస్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో కమింగ్ టు ది అప్రూవల్స్ వచ్చేస్తే మీకు దిస్ ఈస్ HMDA రెరా అప్రూవ్డ్. అలానే చాలామంది ఇప్పుడు EMI బేస్లో కూడా కొనే వాళ్ళు చాలామంది ఉంటారు. బికాజ్ అఫోర్డబిలిటీ చూసుకుంటే కొందరు లోన్స్ పెట్టి కొనుక్కుంటారు, హౌస్ కానీ, ఈవెన్ వెహికల్స్ కానీ, ల్యాండ్ కానీ. సో దానికోసం మనం ఏం చేసామంటే దిస్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ బై బ్యాంక్స్ అండి. సో వీ కెన్ గెట్ బ్యాంక్ అప్రూవల్స్ ఆల్సో, లోన్ ఆల్సో అవైలబుల్, ఈజీగా వచ్చేస్తుంది మనకు. 50% ఆఫ్ ద కాస్ట్ మనకు లోన్స్ ద్వారా కూడా వచ్చేస్తుంది. అండ్ దెన్ రెరా ఇస్ ద హైయెస్ట్ అథారిటీ మనకు, రియల్ ఎస్టేట్ రెగ్యులేట్ అథారిటీ, దాని నుండి కూడా మనకు అప్రూవల్ ఉంది. సో అప్రూవల్ సైడ్గా వీఆర్ 100% పర్ఫెక్ట్, అండ్ లీగాలిటీ సైడ్ కూడా మనం 100% పర్ఫెక్ట్. వాట్ ఎవర్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఉన్నాయో ఈ ల్యాండ్కి, ఆ డాక్యుమెంట్స్ అన్ని మేము ప్రొవైడ్ చేస్తాం. సో దే కెన్ గో అండ్ దే కెన్ వెరిఫై ఫ్రమ్ ద థర్డ్ పార్టీ. మేము ఆల్రెడీ లీగల్గా చెక్ చేసాము, బట్ ఇఫ్ అట్ ఆల్ సంబడి వాంట్స్ టు చెక్ ఫ్రమ్ దేర్ సైడ్, we can hand over the documents and they can go legally for the verification. Done. After that developments అండి, చాలా మంది డెవలప్మెంట్స్కి ఏం చేస్తారు అంటే వాట్ ఎవర్ దే విల్ ప్రామిస్ ఇన్ ద బ్రోచర్, అంటే లాంచింగ్ టైంలో మనం ఇది చేస్తాము, సో అండ్ సో ఫెసిలిటీస్, సో అండ్ సో ఎమ్యూనిటీస్ ఇస్తామని చెప్పేసి. సో మనం ఏంటంటే బిఫోర్ సెల్లింగ్ టు ది క్లయింట్, వాట్ ఎవర్ ద ఎమ్యూనిటీస్ వీ ప్రామిస్డ్, వీఆర్ ఆల్రెడీ 80 to 90% has been completed. రోడ్స్ చూసినట్లయితే ఆల్రెడీ CC రోడ్స్ అన్నవి మనం కంప్లీట్గా వేసేసాం. ఈ ప్రాజెక్ట్లో మనకు 40 feet రోడ్ ఉన్నది ప్లస్ 30 feet రోడ్స్ ఉన్నది యాజ్ పర్ ద HMDA నామ్స్ ప్రకారం. అలానే కమింగ్ టు దట్ వాటర్ ఫెసిలిటీ మనం ఆల్రెడీ ఇచ్చాము. మీరు అక్కడ పైప్ లైన్ కూడా చూసుకోవచ్చు, స్మాల్ పైప్ లైన్. అండ్ దెన్ ఎంట్రీ పార్ట్ ఆఫ్ ది ప్లాట్, ప్రతి ప్లాట్కి మనం ఎంట్రీ పార్ట్ క్లియర్గా ఇచ్చేసాము. అండ్ నంబర్ స్టోనింగ్ మీరు ఏదైతే చూసుకుంటే ఎవరైనా తీసుకున్న తర్వాత దే కెన్ కమ్ డైరెక్ట్లీ అండ్ వాట్ ఈస్ దేర్ ప్లాట్ నెంబర్ అన్నది ఈజీగా విజిబిలిటీ ఉండేలాగా మనము క్లియర్గా మెన్షన్ చేసాం. అలానే ఎలక్ట్రిసిటీ అండి, మేజర్గా చాలామంది చూసుకునేది ఎలక్ట్రిసిటీ. సో మనం ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ గురించి మీరు చెప్పినప్పుడు అండి, నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఆఫ్టర్ 7 వచ్చాను, కానీ నేను టార్చ్ లైట్ వేసుకొని వెతుక్కోవాల్సిన అవసరం అయితే రాలేదు. ఎందుకంటే ఆల్రెడీ మనము ఓపెన్ ఎలక్ట్రిసిటీ ఇచ్చాము, స్ట్రీట్ లైట్స్ కూడా మనము ఆల్రెడీ పెట్టేసాం. ఎవరైనా బిజీ షెడ్యూల్లో ఉండి రాలేకపోయారనుకోండి, వాళ్ళు 7 తర్వాత వచ్చి సైట్ విజిట్ చేసినా వాళ్ళకి డే టైంలో ఎలా చూసారో అలానే మీకు ఆల్ విజిబిలిటీగా కనిపిస్తుంది. సో వీ హ్యావ్ మెయింటైన్ ఆల్ ద ఎమ్యూనిటీస్ విచ్ ఆర్ ఆల్రెడీ ప్రామిస్డ్ ఆన్ పేపర్. కాంపౌండ్ వాల్ మనకు క్లియర్, ప్రాజెక్ట్ చుట్టూ కాంపౌండ్ వాల్ క్లియర్ అయిపోయింది. అండ్ దెన్ ద ఎంట్రన్స్ ఆర్చ్ పార్ట్ దట్ ఈస్ అండర్ కన్స్ట్రక్షన్. జస్ట్ 10% ఆఫ్ ద వర్క్ ఒకటే బ్యాలెన్స్ ఉంది, మిగతా అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఆల్రెడీ వాటర్ ట్యాంక్ ఈజ్ ఆల్సో అండర్ కన్స్ట్రక్షన్. సో దట్ ఈజ్ ఆల్సో 80% ఈజ్ కంప్లీటెడ్. చుట్టుపక్కల ఇండస్ట్రియల్ ఏరియా అంతగా లేదు కాబట్టి మనకి వాటర్ ప్యూరిటీ కూడా 100% ఉంటుంది. మనకి ఇక్కడ అన్కంటామినేటెడ్ వాటర్, మనకి కంటామినేషన్ అన్నది బికాస్ వీ డోంట్ హ్యావ్ వెరీ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఏమీ లేవు ఇక్కడ. సో మీరు చుట్టుపక్కల చూసుకుంటే గ్రీనరీ అనేది చాలా బాగుంది. సో ఇఫ్ పీపుల్ వాంట్ టు కమ్ టు లివ్ ఇన్ గుడ్ అట్మాస్ఫియర్ అండ్ దెన్ విత్ గుడ్ కనెక్టివిటీ. చాలామంది ఫార్మ్ హౌసెస్కి ఎక్కడెక్కడికో ఒక 100 kilometers ట్రావెల్ చేసి వెళ్తున్నారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీ కానీ, మెడికల్ ఫెసిలిటీ కానీ ఏదైనా రావాలి అంటే మళ్ళీ అగైన్ దే హ్యావ్ టు ట్రావెల్ 20-30 kilometers టు ద మెయిన్ రోడ్. బట్ ఇక్కడ ఏముందంటే మెయిన్ రోడ్ ఈస్ మన ప్లాట్ జస్ట్ 7 to 8 minutes లో వచ్చినట్టున్నాం కదా. ముంబై హైవే నుండి 5 minutes డ్రైవ్ ఇక్కడ మనకు. అండ్ దెన్ ద మేజర్ ఇదైతే శంకర్పల్లి కనెక్టివిటీ ఉన్న హైవే. సో 24/7 వెహికల్స్ మూవ్మెంట్ ఉంటుంది మీకు. మేజర్గా ఇప్పుడు మీరు హైదరాబాద్ సిటీలో చూసుకున్నారనుకోండి, వర్షాలు పడ్డదంటే వాటర్ అంతా రోడ్స్ పైకి వచ్చేసి డర్టీగా అవుతుంది బికాస్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ పర్టికులర్ డ్రైనేజ్. ఫ్యూచర్లో అటువంటి ప్రాబ్లం ఉండొద్దని చెప్పేసి మనము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆల్రెడీ ఇచ్చేసాం, హై కెపాసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అలాగనే వాటర్ హార్వెస్టింగ్, అంటే మనం ఇప్పుడు వాటర్ రిసోర్స్ అనేది చాలా రేర్ రిసోర్సెస్, చాలా ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు స్టోర్ ద వాటర్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. దానికోసమని యాజ్ పర్ ద నామ్స్ ప్రకారం మనం ఏదైతే ఉందో వాటర్ హార్వెస్టింగ్ పిట్ కూడా మనం ఆల్రెడీ
ఇవ్వడం జరిగింది. ప్లస్ ప్లాంటేషన్ వాట్ ఎవర్ ప్లాంట్ మనం ఇప్పుడు ఎవ్రీ ప్లాట్కి ఒక పిట్ ఉంటుంది, ప్లస్ డ్రైనేజ్ అట్లా వస్తుందండి మీకు చేసి వస్తుంది. ప్లస్ ప్లాంటేషన్ కూడా మీరు చూసుకుంటే సైట్ మొత్తం అన్ని ప్లాంట్స్ ఆల్రెడీ గ్రోన్ అప్ ప్లాంట్స్. సో రిక్రియేషనల్ కోసం ఏమైనా ప్లాన్ చేశారండి? చిల్డ్రన్కి ఆల్రెడీ మనకు ఏదైతే మన ప్రాజెక్ట్లో ఏదైతే చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది కన్ఫర్మ్గా ఇచ్చామో, ప్లస్ ఎల్డర్స్ కూడా అక్కడ వాళ్ళు కూర్చోవడానికి దానికి ఏదైనా ఉన్నా కూడా ఫెసిలిటీస్ మనము ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళకి. ప్లాట్కి కార్ పార్కింగ్ ఈ ప్లేస్ యూజ్ చేసుకోవచ్చా? ఎస్, ఇవి మీరు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాక ఈ రోడ్లో మీరు కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. దెన్ దిస్ ఏరియా యూ కెన్ యూజ్ ఫర్ ద ప్లాంటేషన్. మీరు మరి మొక్కలు వేసుకోవాలి అది అనుకుంటే గ్రీనరీ ఉంటుంది, సో దట్ ఈజీగా అనిపిస్తుంది వాళ్ళకు. అండ్ దెన్ ఇప్పుడు మీరు ప్రజెంట్గా వచ్చి ఇల్లు కట్టుకొని నివసించాలనుకున్నా కూడా ఆల్ ఫెసిలిటీస్ ఆర్ దేర్, బికాస్ రోడ్ కనెక్టివిటీ ఇస్ దేర్, డ్రైనేజ్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, వాటర్ సప్లై ఉంది, అండ్ చుట్టూ కాంపౌండ్ ఉండడం వల్ల మీకు ప్రొటెక్షన్ ఉంటుంది. ప్లస్ చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంది, ఎల్డర్స్ కూర్చోవడానికి గార్డెన్ ఏరియా ఉంది. అండ్ దెన్ వాట్ ఎవర్ ద ఫెసిలిటీస్ మనకు ఇప్పుడైతే లివింగ్ కాలనీస్లో ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ అన్ని ఇక్కడ ఉన్నాయి మనకు. సో రెడీ టు ఆక్యుపై అన్నట్టే. రెడీ టు ఆక్యుపై అండి, మీరు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కూడా. సో ఇదొక ప్లాటా? ఆ స్టోన్ నుంచి స్టోన్ వరకు ఇది ఒక ప్లాట్ అవుతుందండి. ఆ 39 నెంబర్ అండ్ ఆ 39 నెంబర్ వరకు ఒక ప్లాట్ వస్తుంది మనకు. ఇలానే డిఫరెంట్ ప్లాట్స్ ఉన్నాయి మనకు. 200 స్క్వేర్ యార్డ్ నుండి మనకు స్టార్ట్ అవుతుంది. 200 టు అప్ టు 290, 300 ప్లస్ దాకా కూడా. ఓకే, సో రిక్వైర్మెంట్ బట్టి అండ్ ఫ్రంట్ ఏరియా మొత్తం మనము కమర్షియలైజ్ చేసాము. సో దాదాపు కమర్షియల్ నీడ్స్ కోసం మనం క్యాటర్ చేయడానికి ఫ్రంట్ కొద్ది ఏరియా కమర్షియల్ వదిలేసి ఆఫ్టర్ దట్ మనం రెసిడెన్షియల్ స్టార్ట్ చేసాము. రెసిడెన్షియల్ ప్లాట్ స్టార్ట్స్ అట్ 200 స్క్వేర్ యార్డ్స్ అండి. 36 and 50 సైజ్తో స్టార్ట్ అవుతుంది మనకు. సో ఫ్రంట్ ప్లేస్ అంతా కమర్షియాలిటీకి వదిలేసామన్నారు కదా, అవునండి. కమర్షియల్ పార్ట్ అంటే కొంచెం ఏరియా వరకు మనకు కమింగ్ డేస్లో ఇది మనము విల్లా ప్లాట్స్ కోసం డిజైన్ చేసిన ప్రాజెక్ట్. సో ఇక్కడ ఫ్యూచర్లో రెసిడెన్షియల్ జోన్ వచ్చేసిన తర్వాత పీపుల్ స్టార్టెడ్ లివింగ్ అనుకోండి, వాళ్ళకి బేసిక్ నీడ్ స్కూల్ కావాలి. సో దానికోసమని మనం స్కూల్కి ప్రొవిజన్ ఇచ్చాం. అలానే బేసిక్ నీడ్స్ మనకి ఏదైతే గ్రాసరీస్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, క్లాతింగ్ కానీ, మెడిసిన్స్ కానీ, సో వీటన్నిటికీ కోసం కూడా కమర్షియల్ ఏరియా కోసం మనము ఫ్రంట్ సైడ్ ప్లేస్ని వదిలిపెట్టాము. సో ఇన్ ఫ్యూచర్ అక్కడ కమర్షియల్ డెవలప్మెంట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఈ రెసిడెన్షియల్ డెవలప్ అయిన తర్వాత ఇంకా దేర్ విల్ బి ఎ డిమాండ్ ఇన్ దిస్ ఏరియా. సో మనం ఆల్రెడీ phase 2కి కూడా ల్యాండ్ అక్వైర్ చేయడం జరిగింది. ఇన్ ఫ్యూచర్ వీఆర్ గోయింగ్ టు phase 2 అండ్ దెన్ అట్ సైడ్ కూడా మళ్ళీ మనం phase 3 అనేది కూడా ప్లాన్ చేస్తున్నాము బేస్డ్ ఆన్ ద డిమాండ్ విచ్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ ద పబ్లిక్ అండి. సో ఈ ప్లేస్ ఎలా అయినా హాట్ కేక్ లాగా పోతుంది కాబట్టి డెవలప్మెంట్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందేమో అనిపిస్తుందండి ఇన్ ఫ్యూచర్ ఈ చుట్టుపక్కల ఏరియాకి కూడా. ఇక్కడ R1 జోన్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది మనకు. సో పర్టికులర్గా R1 జోన్లో ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, రెసిడెన్షియల్ పరంగా మనము ఇమీడియట్గా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి 100% పాసిబిలిటీ ఉంటుంది. ప్లస్ ఇక్కడ ల్యాండ్ తీసుకున్న వాళ్ళకు బ్యాంక్ లోన్ కూడా ఫెసిలిటీ ఉండడం వల్ల సో దే కెన్ అఫోర్డబుల్ అండ్ ద ప్రైస్ విచ్ వీఆర్ ఆల్సో గివింగ్ ఈస్ అట్ అఫోర్డబుల్ ప్రైసింగ్ అండి. హైదరాబాద్ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్డు ప్లస్ 66 ఫీట్ రోడ్, ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర ఉన్నాం. అంటే ఈ ఏరియాకు ఉన్న మేజర్ జంక్షన్ పాయింట్లో మన ప్రాజెక్ట్ ఉన్నది. మెయిన్ కనెక్టివిటీ వచ్చేసి 100 ఫీట్కి ఉన్నది. సబ్ అప్రోచ్ రోడ్స్ వచ్చేసి 66 ఫీట్ రోడ్కి ఉన్నది. ఇన్ ఫ్యూచర్ ఇక్కడ కమర్షియల్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఒక మేజర్ జంక్షన్ పాయింట్ లాగా అవ్వబోతుంది. సో ఇక్కడ ప్రతిరోజు ల్యాండ్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది తప్ప సో దేర్ విల్ బీ నో ఛాన్స్ టు రిడక్షన్ ఆఫ్ ప్రైజెస్. సో ఇక్కడ రెసిడెన్షియల్ జోన్ పెరగడానికి చాలా ఆస్కారం ఉంది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్లోనే మనం పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి, ఈ ప్రాజెక్ట్లోనే మనం పర్టికులర్ ప్లాట్ తీసుకొని హౌస్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటే చాలా వెంచర్స్ మీరు చూడండి, మనము ఇది చేస్తామో అది చేస్తామని మనకు బ్రోచర్ పైన ఇచ్చారు, బట్ అందులో ఎన్ని వరకు మనకు కంప్లీట్ అవుతాయి లేదా అన్నది మనకు డౌట్ ఉన్నది. సో మేము ఏదైతే బ్రోచర్లో మనం మెన్షన్ చేసామో అవన్నీ ఆల్రెడీ 90% ఈస్ కంప్లీటెడ్. ఎవిడెంట్ కూడా కనిపిస్తుంది, విత్ ఫిజికల్ ఎవిడెన్స్ మీకు నేను చూపిస్తున్నాను. సో మీకు కొనుక్కునే వాళ్ళకి అరే వీళ్ళు రోడ్ వేస్తారా, డ్రైనేజ్ వేస్తారా, లేకపోతే ప్లాంటేషన్ చేస్తారా, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఇస్తారా లేదన్న డౌట్ వాళ్ళకి లేదు. సో బేసిక్ టు ప్రీమియం అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేసాం. సో వాళ్ళు ఇమీడియట్గా ఇవాళ వచ్చి సైట్ విజిట్ చేసి ప్లాట్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసేసుకుంటే ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే దే విల్ గో ఫర్ ద రిజిస్ట్రేషన్. మనకి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా వెరీ నియర్ బైలో ఉంది. సో ఆన్ ద సేమ్ డే దే గోన్ గో ఫర్ రిజిస్ట్రేషన్. వాళ్ళు ఒక్కసారి ప్లాట్ ఫైనల్
ఫైనల్ చేసుకోవాలి, స్పాట్లో రిజిస్టర్ కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడే ఈ ప్రాజెక్ట్లో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే దానికి నేను ఒక 5 పాయింట్స్లో కంక్లూడ్ చేస్తానండి. ఫస్ట్ వచ్చేసి అప్రూవల్స్ తీసుకుంటే మీకు ఇట్ ఈస్ హెచ్ఎండిఏ రెరా అప్రూవ్డ్, అండ్ దెన్ బ్యాంక్ ఫెసిలిటీస్ కూడా మనకు అప్రూవల్స్ ఉన్నాయి. అలానే లీగాలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో మనం డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తాము, దే కెన్ గో ఫర్ లీగల్ వెరిఫికేషన్. అండ్ దెన్ కనెక్టివిటీ పాయింట్లో చూసుకుంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ విచ్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్. అండ్ దెన్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. చాలామంది మనకు ల్యాండ్ పైన ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారంటే ఇవాళ మనం ఏం ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఇన్ ఫ్యూచర్ మనకి ఏమొస్తుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ని బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో దిస్ ఈజ్ ద ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఉన్నది ఈ ఏరియా. సో ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తేనే మనము ఇన్ ఫ్యూచర్ వీ కెన్ గెట్ గుడ్ ప్రాఫిట్స్ అండి. చాలామంది ఏం చేస్తారంటే ఆ ఏరియా డెవలప్ అయినాక కొనుక్కుందాము ఇప్పుడు ఎందుకు అని అనుకుంటుంటారు. కానీ ఇన్వెస్టర్ అనేవాడు ఎప్పుడైనా సరే ఇనిషియల్గానే పర్చేస్ చేయాలి. అండ్ ఫైనల్ పాయింట్ వచ్చేసి డెవలప్మెంట్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండి. బికాస్ చాలా ప్రాజెక్ట్స్లో డెవలప్మెంట్స్ అవుతాయా లేదా అన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మనం ఇక్కడ ఫిజికల్గా ఆల్రెడీ డెవలప్మెంట్స్ చేసి ఉన్నాం. సో ఒక కస్టమర్ అనే వాళ్ళు వస్తే ఫిజికల్గా వాట్ ఆర్ ద డెవలప్మెంట్స్ అన్నవి చూసుకొని దెన్ దే కెన్ టేక్ ఏ వైజ్ డెసిషన్. సో ఇన్వెస్ట్మెంట్ మనం ఇలా పెడితే, ఇలాంటి చోట పెడితే మన మనీ సేఫ్గా ఉంటుంది, సెక్యూర్డ్గా ఉంటుంది, అండ్ దెన్ దే కెన్ గెట్ గుడ్ రిటర్న్స్ ఆన్ దేర్ ఇన్వెస్ట్మెంట్ అండి. సో దీస్ ఆర్ ద 5 పాయింట్స్ యూ నీడ్ టు కన్సిడర్ బిఫోర్ పర్చేసింగ్ ఏ ప్లాట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. సో సూపర్. సో ఇన్ డీటెయిల్డ్గా డెప్త్గా అన్ని విషయాలు కులంకుషంగా మీకు చెప్పే ప్రయత్నం మేమిద్దరం అయితే చేశాము. మీకు ఇంకా కూడా ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నా, ఇంకేమైనా డౌట్స్, ఇంకేమైనా క్లారిటీస్ కావాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి ఆల్వేస్ కాల్ చేయొచ్చు. ఎనీ టైం వాళ్ళు అవైలబుల్లో ఉంటారు. ఓపికగా మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తారు. మీకు భరోసా వచ్చిన తర్వాతే మీరు ప్లాట్లు బుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఎమ్యూనిటీస్, డెవలప్మెంట్స్ అన్ని చూస్తూ ఉన్నారు కదా, హాట్ కేక్స్ లాగా పోతున్నాయి. ది బెస్ట్ ప్లేస్ హైదరాబాద్ చుట్టుపక్కల మీకు కావాలనుకుంటున్నారా, just call to the number. Thank you so much, Andy. Thank you.